హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజా విజ్ ద క్యూట్ బాయ్. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. మీరు నా షార్ట్స్ని ఎలా ఆదరిస్తున్నారు, ఇది కూడా అలాగే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అసలు నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే, నా బాబు స్వీట్ థింగ్స్ నేను షేర్ చేసుకోవడానికి. మేమెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మీరు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియోస్ చూసి. మీ మీ ఫేస్లో కూడా ఒక స్మైల్ రావడం కోసం నేను ఇది స్టార్ట్ చేశాను. పర్సనల్గా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఇప్పటివరకు కుదరలేదు. ఇప్పుడు బాబు కొంచెం పెద్దయ్యాడు కాబట్టి స్టార్ట్ చేయాలని అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను. మీరు కూడా నన్ను ఆదరించి నా వీడియోలన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇవి ఛానల్ ఏంటంటే, నా బాబు చేసే పనులు అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో కూడా చెప్పాను, నాకు మ్యారేజ్ అయినాక 8 ఇయర్స్ పట్టింది ప్రెగ్నెన్సీ రావడానికి. నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నాకు పీసీఓడి ఇష్యూ వల్ల అసలు ప్రెగ్నెన్సీ రాలేదు. చాలా హాస్పిటల్స్ తిరిగాము, చాలా సర్జరీలు అయ్యాయి, చాలా జరిగాయి. అసలు ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాలాగే చాలామంది ఈ విషయాల గురించి తెలియక, చెప్పేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. నాకు తెలియలేదు, 8 ఇయర్స్ పట్టింది నాకు. ఇప్పుడు నాకు తెలిసింది. అలాగే నేను చెప్పే చిన్న టిప్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి ఏమో, నాలాగే ఎవరు బాధపడకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తప్పించి ఇంకేం లేదు. మెయిన్ పీసీఓడి గురించి జనాలు భయపడుతున్నారు. నేను అలాగే భయపడేదాన్ని ఫస్ట్లో. ఇదేదో ఒక పెద్ద రోగం, అమ్మో ఇంకేమన్నా ఉందా, ఇంకా నాకు పిల్లలే పుట్టరు, ఇదొక పెద్ద రోగం అని బాగా ఏడ్చేసి డిప్రెస్ అయిపోయి ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ అనుకోవడం, చూసుకోవడం, నెగిటివ్ రాగానే డిప్రెస్ అయిపోవడం, అట్లా నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. కానీ నాలాగా ఇంకొకళ్ళు కనీసం ఒక 10 మందికైనా యూస్ఫుల్ అవుతుందేమో అనే ఆశతోటి నేను ఇదైతే షేర్ చేయాలని నేను స్టార్ట్ చేశాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, ఇంటి దగ్గర ఎవరికైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి. నేను ఈ టిప్స్ అన్నీ ఫాలో చేస్తాను, టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. దయచేసి మీరు కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెడితేనే కదా నాకు తెలుస్తుంది. వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ప్లీజ్. చూసారా నా బాబు ఎంత ఆనందంగా ఉన్నాడో. నా బాబు వచ్చినాక నాకు అంతకంటే చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే అది చెప్పలేంది. అందరికీ సంతోషమే పిల్లలంటే, కానీ నేను 8 ఏళ్ళు వేచి చూసి కన్నాను కదా, చాలా ఇది. సో అందుకనే నేను ఇవన్నీ షేర్